ఆ రోజులే వేరు చిన్ని. అమ్మ నాన్న నేను, అమ్మ బొజ్జులో నువ్వు. వేరే లోకంతో పనే లేదు. అమ్మ నాన్నలే లోకంగా ఉండేది. అయినా అమ్మ నాన్నలు ఉన్న వాళ్ళకి వేరే లోకంతో పని ఉంటుంది. వాళ్లే లోకం అంతా చూపిస్తారు. మనకు అదృష్టం లేకుండా పోయింది. చిన్ని, లే చిన్ని, లే పడుకుందు గాని. పద. మ్యామ్, ఫోన్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు? మేడం, నేను కలెక్టర్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. కలెక్టర్ ప్రకాష్? అదే మేడం, శ్యామల భర్తని. ఓ, మీరా? సడన్ గా కలెక్టర్ ప్రకాష్ అనేసరికి గుర్తు రాలేదు. మీరు శ్యామల భర్తగా ఫేమస్ కదా. చూసారా, ఒకసారి ఒక మనిషికి ఏదైనా ట్యాగ్ పడితే ఇక అదే గుర్తుంటుంది. శ్యామల భర్త గారు. ఓ, ఐఎమ్ సారీ, కలెక్టర్ ప్రకాష్ గారు. ఓకే, చెప్పండి. ఏదో పనుండి ఫోన్ చేసినట్టున్నారు. అదే మేడం, మొన్న నేను మీ దగ్గరికి వచ్చి మీ అమ్మాయి మా అబ్బాయిల పెళ్లి సంబంధం గురించి మాట్లాడాను కదా, తర్వాత చెప్తానన్నారు. ఓ, అదా. గుర్తుంది. నాకింకా కొంచెం టైం ఇవ్వండి. నేనే ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను. ఏం గెలుపో ఏం ఓటమో ఈ సరస్సు లేకపోవడం నా పని అయిపోతుంది. అమ్మా, ఈ సరస్సు లేకపోవడం ఎంత కష్టం వచ్చిందిరా నాయనా. బా, ప్రభా, కొంచెం జాగ్రత్తగా రావచ్చు కదే. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి బిందె సొట్ట పడేసినావు కదే. ఇక్కడ నా నడుం విరిగిపోతే బిందెకు చట్టు పడిందని ఆలోచిస్తావేంటమ్మా? ఆయన ఇంత కష్టపడి మోసుకొచ్చే బదులు ఒక మోటార్ పెట్టించొచ్చు కదమ్మా. ఇన్నాళ్ళు లేని మోటారు ఇప్పుడెందుకే? అమ్మ నిన్ను నీళ్లు మోయమంటుందనా? నువ్వు మై తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. మరి ఇంత కష్టమైన పని ఇన్నాళ్ళు సరస్సు చేసేది కదా. నువ్వెప్పుడు దాని పాటినారా అన్నయ్య? నీ చెల్లి నేనా అదా? చెల్లి ఎవరనేది కాదు, న్యాయం ఎటువైపు ఉంటే అటు మాట్లాడతా. ఆపరా, ఇప్పుడెందుకు రా పనికి మాలిందాని గోల ఈ ఇంట్లో? అమ్మా, నువ్వు అనవసరంగా సరస్సు గురించి తప్పుగా అనుకుంటున్నావు. సరస్సు పెద్దయ్య కోసం వాగ్దేవమ్మతో మాట్లాడడానికి పట్నం వెళ్ళిందే గాని నువ్వు అనుకున్నట్టు కాదు. దాని భాగవతం అంతా నాకు తెలుసు గాని నువ్వు నాకు చెప్పకరా, నేనేటి ఈనను. వెనకు వెనకు నీకు తోచింది నువ్వు చేయడమే గాని ఎవ్వరేం చెప్పినా వెనకు. అభం శుభం తెలియని పిల్ల అని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పానే, వినిపించుకున్నావా? ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా. ఇంకా నీకు నమ్మకం కలగకపోతే వెళ్ళి పెద్దయినే అడుగు. సరస్సు చాలా మంచిదే, నా మాట వినవే. మళ్ళీ ఇంటికి పిలిపిద్దాం. అమ్మా ఒప్పుకోవే. ఆడపిల్లల్ని బయటికి పంపించేశామని
అందరూ గడ్డి పెడుతున్నారే. తలెత్తుకుని బయట తిరగలేకపోతున్నాను. ఒప్పుకోవే. అమ్మ ఒప్పుకోదు నాన్న. మనం బతిమాలడం వేస్ట్. అయినా వాళ్ళక్కడ సంతోషంగానే ఉన్నారు కదా, ఉండని. అమ్మా అమ్మా, బంగారం లాంటి అవకాశం వస్తే కాదని పెట్టి సత్తావేంటి? ఈ పళ్ళు చేయడం నా వల్ల కాదమ్మా. మనకెందుకు ఈ కష్టాలు చెప్పు? అదొస్తే అదే చేసుకుంటుంది కదా. ఒప్పుకోమ్మా ప్లీజ్ అమ్మా. ఒప్పుకోవటం పెద్ద కష్టం కాదే నాకు. నేనే పొమ్మని గెంటేశాను కదా. ఇప్పుడు నేనే రమ్మన్నాననుకో, దాని దగ్గర నేను లోకువైపోతాను. పైగా ఇప్పుడు బతిమాలి పిలిస్తే తిరిగి నా మీదే అజమాయిసి సెలాయించాలని చూస్తాది. ఇన్నాళ్ళు నా మీదున్న భయం పోతాది. ఇవన్నీ ఆలోచిస్తే ముందు మన దగ్గరున్నదని అమ్మ నగులు పోతాయమ్మా. పైగా ఈ పళ్ళన్నీ చెడు నా వల్ల అయితే కాదమ్మా. అందుకేనే అది మన దగ్గర ఉండకుండా, నగలు తీసుకుపోకుండా, అస్సలు మన మీద ఎటువంటి అనుమానం రాకుండా శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే పథకం ఒకటి ఎత్తున్నా. కొంచెం ఓపిక పట్టు, పీడ మొత్తం ఇరగడవుతుంది. చిన్ని అమ్మ నాన్న అని ఎప్పుడూ అడుగుతుంటే నీ ఫోటో చూపించేదాన్నమ్మా. కానీ నాన్న ఇలా ఉంటారు అని చెప్పలేకపోయేదాన్నమ్మా. కానీ రాత్రి నాన్న ఫోటో చిన్నికి చూపించాను. ఎంత సంతోషించిందో తెలుసా? మరి నాన్నే తిరిగొస్తే ఇంకెంత సంతోషిస్తుంది. నువ్వెలాగూ తిరిగి రావు, నాన్ననైనా పంపించమ్మా. మాకే బాధ ఉండదు, మేమెవరికి బరువుగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ సంబంధం కలుపుకుంటే అర్థం లేని అడ్డుగోడలన్నీ పోయి చిన్నప్పటి మీ స్నేహం మాత్రమే మిగులుతుందని నా అభిప్రాయం. ఆలోచించండి. మీరు చెప్పింది నిజమే, కానీ అన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోలేం. ఆత్మాభిమానంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. మీతో సంబంధం కలుపుకోవటం శ్యామలకు ఇష్టమే. కానీ మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటుంది కదా. ఆ మంటల మధ్య మంచి మాట్లాడినా అది చెడుగానే మిగిలిపోతుందని ముందు నన్ను పంపించింది. శ్యామలతో సంబంధం కలుపుకోవడం కరెక్టేనా? పెళ్ళయ్యాక నా మీద కోపం నా బిడ్డ మీద చూపించదు కదా. శ్యామలతో సంబంధం అంటే ఆ విషయం గురించి అయితే అస్సలు ఆలోచించకండి. మన సంబంధం కలిస్తే అన్ని మనస్పర్ధలు తొలగిపోతాయి. దయచేసి ఒప్పుకోండి. అదే నిజమే. శ్యామల నాకేం శత్రువు కాదు కదా. ఏదో చిన్న ఈగో క్లాష్ అంతే. సంబంధం కలుపుకుంటే అది కూడా పోతుంది. అసలు ముందు ఈయనేమంటారు?
ఇప్పుడు ఇంతో ఎలా మాట్లాడాలి? ఏకాంబరం కూడా సమయానికి లేడు. అమ్మో, బాగా కుమ్మించేసింది. సడన్ గా కూడా పక్కకు తిరగలేకపోతున్నాను. అమ్మో, ఆల్రెడీ ట్రాజిడీలో ఉన్నాను. నువ్వైనా కాస్త నవ్వుతూ గ్లాస్ ఇవ్వచ్చుగా. వద్దులే, ఇందాకదే బెటర్. అమ్మో, సర్లేండి, నేను తాగిస్తాను. ఆ? కుమ్మిస్తే కుమ్మించింది గాని చాలా రోజుల తర్వాత మేడం బెడదా నీ చేత ఇలా సేవలు చేయించుకుని నీతో గడిపే అదృష్టం మాత్రం దక్కింది. వచ్చేసింది. సంతోషంగా ఉండటం కాదు, ఉండాలనుకునే స్పేస్ కూడా ఇవ్వరు మేడం. వెంటనే ఫోన్ చేసేస్తారు. నమస్తే మేడం. ఒకసారి ఫోన్ ఆయన కలుపు. ఎవరికి మేడం? ఇంకెవరికి? మీ సార్కి. సార్ ఇంట్లో లేరా మేడం? మాట్లాడేంత దగ్గరగా లేరు. ఫోన్ కలుపు. అర్థమైంది మేడం. ఇప్పుడే సార్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటా. అమ్మా, హలో, నమస్తే సార్. ఏంటే కాంబరం, 4 రోజుల నుంచి కనిపించడం లేదు. మీ నెంబర్ 1 మేడం నిన్ను ఉద్యోగం నుంచి పీకేసిందా ఏంటి? ఇంకా లేదు సార్. దయచేసి మీ నోటితో అలా అనకండి. మీ పక్కనే ఎప్పుడూ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. మీరేదంటే అది అయిపోతుంది. మేడం గారు మీతో మాట్లాడాలన్నారు. కాన్ఫరెన్స్ కాల్ కలపమంటే కలిపాను. లైన్లో ఉన్నారు సార్, మాట్లాడండి. ఏంటో చెప్పమను. ఆయనతో మాట్లాడే పనుంది. ఒకసారి పైకి రమ్మని చెప్పే కంబరం. పైకి వెళ్ళలేక కిందే ఉండిపోయిన వాడిని. నేను వెళ్ళలేలే గాని తననే కిందకి రమ్మను. ఓ సార్, మేడం ఫోన్ కట్ చేశారండి. నేను పైకి వెళ్ళనన్న సంగతి అర్థమైంది కదా? బ్రహ్మాండంగా. అయితే ఫోన్ పెట్టేయ్. అమ్మా, అమ్మా, ఇప్పుడు తాగించు. ఏంటండి ఇది? భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, వాళ్ళు మాట్లాడుకోవడానికి కూడా మీరే ఫోన్ కలపాలా? ఏం చేస్తాం, నా కర్మ. ఇద్దరూ పక్క పక్కనే ఉన్నా ఇద్దరి మధ్య దేశాల మధ్య ఉన్నంత దూరం. కనపడ్డా చూసుకోరు, వినపడ్డా మాట్లాడుకోరు. ఇదిగో మధ్యలో నేను ఇలా నలిగిపోతున్నాను. పక్కనే ఉంటే సెల్ టవర్లా వాడుకుంటారు, దూరంగా ఉంటే ఇదిగో ఇలా కాల్ సెంటర్లా వాడుకుంటారు. వాడకం మాత్రం కామన్. ఇప్పుడు అర్థమైంది మీ వాగ్దేవి మేడం అందరినీ ఎలా ఆడిస్తుందో. నేను కూడా అలాగే ఆడిస్తాను. ఒక వాగ్దేవితోనే పడలేకపోతున్నాను. నువ్వు కూడా అలా తయారైతే ఇంటికి ఆఫీస్కి తేడా లేకుండా ఇంతకీ ఫోన్ పెట్టానా లేదా? పెట్టానులే, లేకపోతే అదో గొడవ. నువ్వు తాగించు. అమ్మయ్య, మళ్ళీ జ్వరం రాలేదు, పూర్తిగా తగ్గిపోయింది. చిన్ని, చిన్ని లేమ్మా, చిన్ని. చిన్నమ్మకి జ్వరం తగ్గిపోయింది. బుద్ధిగా స్నానం చేసి జడలు వేసుకుని తయారైపోతుంది. రా. రా.
సరసు సరసు ఎక్కడుండుంటది? ఆహా. సురమత్త నువ్వా? ఎన్నాళ్ళయిందమ్మా ఈ ఇంటిని ఇలా చూసి? మీ అమ్మ నాన్నలు ఉన్నప్పుడు ఆ సందడే వేరు. మళ్ళీ మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ సందడి మొదలైంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. మీ అమ్మ నాన్నలుంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేదా? ఎంతైనా అమ్మ అమ్మే, అత్త అత్తే. ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం లాభంలే అత్త. మా అదృష్టం బాగుండాలి కదా. అది నిజమేలే అమ్మా. మీరెవరికేం అన్యాయం చేశారని ఇంత చిన్న వయసులో ఈ కష్టాలు అన్నీ పోతాయిలే అమ్మా. మీ ఇంటికి వచ్చేసారు కదా, ఇక మీ అమ్మా నాన్నల దగ్గరికి వచ్చేసినట్టే. మీ కష్టాలన్నీ పోతాయి. అవును, సిన్నికి జ్వరం వచ్చింది కదా, ఇప్పుడు ఎలాగుందమ్మా? 2 రోజుల నుంచి జ్వరం రావడం లేదత్తా. మందులు కూడా వేయట్లేదు. శివయ్యకి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను, అంతే, తగ్గిపోయింది. ఎందుకైనా మంచిది సాయంత్రం ఒకసారి డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్తా. డాక్టర్ దగ్గరికి తర్వాత అయినా తీసుకెళ్లొచ్చు, ముందు ఆయన దగ్గరికి తీసుకెళ్ళమ్మా. ఎవరి దగ్గరికత్తా? ఇప్పుడు చెప్పావే శివయ్య, ఆయన దగ్గరికే. తగ్గితే అభిషేకం చేస్తానని మొక్కుకున్నావు కదా, వెళ్ళావా? మందులిచ్చిన డాక్టర్ దగ్గరికే వెళ్తాను. మనల్ని కాపాడిన దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్తానత్తా. ఇప్పుడే వెళ్ళి మొక్కు తీర్చుకుంటాను. సరే సరసు, మళ్ళీ వస్తానే. మీ చెల్లి జాగ్రత్త, వెళ్ళొస్తానే. సరే అత్తా. శివయ్య, చిన్నికి జ్వరం పూర్తిగా తగ్గిపోవాలి. అక్క, ఆ? ఏమన్నా కావాలా? లేదక్క, ఒక విషయం మాట్లాడాలి. మధ్యలో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండు. నువ్వు మాట్లాడటమే ఎక్కువ, మధ్యలో ఎక్కడికి పోతాను చెప్పు. నవ్యకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది, చేద్దాం అనుకుంటున్నాను. అవునా? చాలా సంతోషం. ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలని చెప్తున్నాను. తెలుస్తోంది కదా? ఓహో, భర్తతో మాట్లాడడం కోసం రమ్మన్నావా? ఈ విషయం మాట్లాడడానికే రమ్మన్నాను. ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా. అంతా అయిపోయాక మళ్ళీ ఏది చెప్పలేదంటారు. మరిది గారు, నవ్యకి మంచి సంబంధం వచ్చింది. మీ ఉద్దేశం ఏంటి? మంచి సంబంధం అయితే మంచిదే వదిన గారు. కానీ పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. 2 చేతికి అందిన కొడుకులు కూడా ఉన్నారు. అన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటే ఎలా? వాళ్ళని కూడా రానివ్వండి వదిన గారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుందాం. కన్న తండ్రిలాగే ఆలోచిస్తారనుకున్నాను. పర్వాలేదక్కా, పిల్లల అభిప్రాయాలకు కూడా విలువివ్వడం నేర్చుకున్నారు. ఎదుటివారి ఆలోచనలకి అభిప్రాయాలకి విలువ ఇవ్వకపోయేవాడినే అయితే ఈ రోజు ఇవేవి ఉండేవి కాదు వదిన గారు. ఆ పల్లెటూరి పొలం గట్లు మాత్రమే ఉండేవి. అయినా తండ్రి ఆస్తినే వారసత్వంగా తీసుకురాని వాణ్ణి ఆయన బుద్ధులెలా వస్తాయి? ఎన్నాళ్ళు ఈ దూరం వాగ్దేవి? నేను తెచ్చిన దూరం అయ్యిది, నేను కోరుకున్న దూరం అయ్యిది. ఏదో అనుకోకుండా జరిగిన దానికి కావాలని చేసినట్టు జీవితాంతం దోషిగా చూస్తుంటే నేనేం చేయను? ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్లకుండా స్కూల్లోనే ఉండిపోయానని ఆయన కోపం. కానీ ఆ రోజు నేను స్కూల్లో లేకపోయుంటే అప్పుడే స్కూల్ మూతబడి ఆయన అన్నట్టు మళ్లీ పల్లెటూరు పొలం గట్లే మిగిలుండేవి. ఈ రోజు నా పిల్లలకి భవిష్యత్తుండేది కాదు. అయినా అంతమంది డాక్టర్లు కాపాడలేకపోయిన ప్రాణాలు నేను వెళ్ళుంటే మాత్రం నిలబడుండేవా?
నేనెదగడానికి ప్రయత్నించానే గాని ఎవరి నాశనాన్ని కోరుకోలేదక్కా. ఈ విషయం ఆయన అర్థం చేసుకునేదాకా ఈ దూరం ఇలాగే ఉంటుంది. భగవంతుడా, ఈ మనస్పర్ధల్ని దూరం చేసి నువ్వే వీళ్ళని ఒకటి చేయాలి.